నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎవ్వరూ సాటిరారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా ప్రజల హామీలను నెరవేరుస్తూ 100 రోజులు పూర్తి చేసుకుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరి ఎవ్వరూ సాటిరారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి ఇస్తున్నామని వివరించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. ప్రజలకు నాసీ రకం మద్యం స్థానంలో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందజేసేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలోని ప్రాంతాలలో పునరుద్ధరించడం జరిగిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందరికి నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన, వాటి ఏమేమి చేశాం, మేము ఏమి హామీలు ఇచ్చాం, ఎంతవరకు నెరవేర్చాం, ఎన్ని చేశామనే దాంతో పాటు ఈ 100 రోజుల పాలనని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలి అనేది నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు కూటమి ఒక ఇది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం పెన్షన్ 4,000 రూపాయలు 3 నుంచి 4,000 చేయడం జరిగింది. అలాగే రేపు దీపావళికంతా కూడా సిలిండర్ ఇస్తున్నాం. ఈ రోజున అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మంచి క్వాలిటీ ఉన్న భోజనం పెడతా ఉన్నాం. మన కర్నూలు జిల్లాలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, అలాగే ఇంకో కొన్ని చోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. వాటిని కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి కేవలం 5 రూపాయలకే మంచి భోజనం ఇచ్చి పేదల కడుపు నింపేది అని చంద్రబాబు గారు చేశారు. చెప్పిన వాగ్దానం ప్రకారం ఎన్నో ఇబ్బందులున్నా మేము 6 ప్యాక్ ఏదైతే చెప్పామో వాటిని సంపూర్ణంగా ముందు తీసుకుపోయేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. అలాగే మా నాయకులు, కార్యకర్తలు కూడా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి 100 రోజుల పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలనని మనం ప్రజలకు వివరించి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే తీసుకునే దానికి ఒకటి ఫ్రీ ఇసుక విధానం అయితేనేమి, అలాగే మద్యపానం కూడా రేపు మాపో మంచి పాలసీని తీసుకొస్తున్నాం. ఈ ధూమ్ ధూమ్ బూమ్ బూమ్ విస్కీలు కాకుండా క్వాలిటీ మద్యం తక్కువ రేట్లకు ఇచ్చేదానికి మేము మంచి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. జగన్ పరిపాలనకి, చంద్రబాబు పరిపాలనకి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలందరూ కూడా తెలుసని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేసి చూపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన పరిపాలనా సామర్థ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా సామర్థ్యమేనని వివరించారు. భారీ బోట్లతో ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 100 రోజులు అయిపోయింది. 100 రోజుల పరిపాలన ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్. కూటమి ప్రభుత్వం బాగుంది,
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ 100 రోజుల్లో చెప్పిన పని పూర్తి సక్సెస్ అయినాయి. సూపర్ సక్సెస్లో కొన్ని ఇచ్చాడు, కొన్ని తొందరలో కూడా అయిపోతున్నాయి. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు, పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని ఇవ్వాలి, అవి కూడా జరుగుతాయి. ఇన్ని చెప్పిన ప్రకారం మాట నిలుపుకున్న వ్యక్తి భారతదేశం నెంబర్ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చెప్పిన మాట పేద ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దాన్ని నిలబెట్టుకొని ఈరోజు సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ 100 రోజుల పరిపాలన చూస్తుంటే చరిత్రలో ఏ ఒక్కరు కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చిన 100 రోజులు ఇంత పూర్తి చేసే వ్యక్తి ఏ నాయకుడు భారతదేశంలో లేడు. చంద్రబాబు విజన్, చంద్రబాబు నాయుడు ముందు చూపు ఏ ఒక్క నాయకుడికి లేదు. చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉంది కాబట్టి ఆదాయం ఎట్లా తేవాలి, ఖజానా ఎట్లా నింపాలి, పేద ప్రజలు ఎట్లా ఆదుకోవాలి, పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి, పేద ప్రజల యొక్క వాళ్ళ ఆకలి ఏ విధంగా తీర్చాలి అనే శక్తి, యుక్తి చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టే ఈ రాష్ట్రం 100 రోజుల్లో చంద్రబాబు ప్రజల మన్నను కొని ప్రజల గుండెల్లో ఆరాధ్య ధైర్యంగా నిలిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇవాళ నిన్న విజయవాడలో జరిగిన మీటింగులో, కూటమి మీటింగులో పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. అసలుకు ఇంత సక్సెస్గా ఇంత కష్టపడినటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. అదేవిధంగా ఏ విధంగా అయితే విజయవాడ వరదలు వచ్చి మునిగిపోయి మురుగునీటిలో కానీ లెక్క చేయకుండా 10 రోజులు కుటుంబాన్ని వదిలేసి, ఇల్లు వదిలేసి ప్రజల ముందుండి రాగా ఈ యొక్క అమరావతిని రక్షించినటువంటి మహానాయుడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు. అదేవిధంగా అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబు పేరు వస్తుంది, అమరావతిని పూర్తి నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రమని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇసుక తీసే పడవల బోట్లను ఒక్కొక్క 50 టన్నులు మోసే 50 టన్నులు కలిగినటువంటి బోట్లను ఢీకొట్టించి ఈ యొక్క ప్రకాశం బ్యారేజీలు కూల్చేదానికి నాశనం చేసేందుకు కుట్రమనేటటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ఎందుకు ముట్టాడని చెప్పేసి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. 100 రోజుల మీ పరిపాలన విధానంలో ఇది కూడా ఒకటి చేర్చి ఈ దుర్మార్గుని తగినటువంటి శిక్ష విధించాలా. ఈ దుర్మార్గునికి చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి తప్పులు చేసినటువంటి ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల యొక్క ప్రాణాలు బలికొట్టి రాజధాని ఉన్నటువంటి అమరావతిని పూర్తిగా నీటిపాలు చేయాలని కుట్రమన్నటువంటి ఈ దుర్మార్గుని చరిత్రలో మర్చిపో విధంగా శిక్ష విధించాలి. ఆంధ్ర ప్రజానిక తరపున ఇటువంటి దుర్మార్గుల్ని దేశ బహిష్కరణ చేసి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కూడా కాపాడాలి. లేకపోతే చాలా దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గులు దేశంలో ఉండకూడదని నేను తెలియజేస్తున్నా. జీవితంలో ప్రతి ఒక్కరూ పితృదేవతలను గౌరవించాలని, లేదంటే అనర్థాలు జరుగుతాయని శ్రీ లలిత కామేశ్వరి సేవా సమితి ప్రతినిధులు వరలక్ష్మి దేవమ్మ, జగన్మోహన శర్మ అన్నారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో ఉచిత పితృకార్యాలు, శ్రాద్ధ కర్మలను నిర్వహించారు. కల్లూరులోని అవధూత రామిరెడ్డి తాత ఆశ్రమంలో శ్రీ లలిత కామేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక పితృకార్యాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ లలిత కామేశ్వరి సేవా సమితి ప్రతినిధులు వరలక్ష్మి దేవమ్మ, జగన్మోహన శర్మ, స్నిగ్ధ, ఉమేష్, అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 350 మంది పితృదేవతలకు పితృకార్యాలను నిర్వహించారు. అనంతరం శ్రీ లలిత కామేశ్వరి సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన పితృదేవతలను మరిచిపోరాదని చెప్పారు. పితృదేవతలను విస్మరించిన వారికి అశుభాలు కలుగుతాయని తెలిపారు. దేవుడు వరం ఇవ్వాలన్నా పితృదేవతల ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. పితృదేవతలను గౌరవించిన వారికి అన్ని విధాలా మంచి జరుగుతుందని వివరించారు. ఇది తెలియజేసేందుకే తాము అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో ఉచిత పితృకార్యాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళ దగ్గర ఉంటారు మన వాళ్ళందరూ వెళ్ళి, మరి వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి పెట్టాలి. సంవత్సరంలో 15 రోజులు మహాలయ పక్షాల్లో మనం పితృదేవతలకు మాత్రమే కేటాయించబడినవి కాబట్టి పితృకార్యాలు చేయాలి. పితృకార్యాలు చెయ్యకపోతే ఏంటి అంటే, ఈ రోజు మనం అందరం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఏమీ మనకు లేకపోయినా మనం కాళ్ళు చేతులతో మంచి ఆలోచనలతో మంచి ఆకారంతో ఉన్నాము అంటే ఎవరిది? మన పెద్దలదే కదా పుణ్యం. అంటే మూలాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక చెట్టు బాగుండాలంటే వేరు బాగుంటేనే, వేరును మర్చిపోయి నీళ్లు పోయకుంటే ఏమవుతుంది? చెట్టు అంతా ఎండిపోతుంది. అట్లానే మనము మన పితృదేవతలను కనుక మర్చిపోయినామంటే మన కుటుంబంలో మనం చేసే ఏ పనులైనా
సక్సెస్ కావు, చాలా మందికి పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా సరిగ్గా పిల్లలు పుట్టరు, రకరకాల సమస్యలు. మనం ఎంత అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, ఆ పిల్లడు ఏం చేసినా కానీ ఫెయిల్యూర్ అవుతున్నాయి, అమ్మాయి ఏం చేసినా కానీ అన్నిట్లో పోతుంది అనడానికి కారణం ఏంటంటే పితృదేవతలను మర్చిపోవడం. ఎప్పుడు కూడా మన మూలాన్ని మర్చిపోకూడదు, పితృదేవతలను ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈరోజు శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రామిరెడ్డి తాత గోశాలలో బ్రహ్మశ్రీ జగన్మోహన్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో మనము ఈరోజు దాదాపు 350 మంది మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి మనకు గోత్రనామాలు వచ్చినాయి. 350 మంది పెద్దలకు మనము పితృకార్యాలు చేయబోతున్నాము. శ్రీ గురుభ్యో నమః, పితృభ్యో నమః. శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహాలయ పక్షంలో పితృదేవతలకు చాలా ప్రీతికరమైనది. వారికి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, అన్న శ్రాద్ధము మొదలైనటువన్నీ కూడా చాలా విశేషంగా పితృదేవులకు చెందుతాయి. కాబట్టి ఇటువంటి పితృపక్షంలో శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీమతి వరలక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో అలాగే స్నిగ్ధ గారు, ఉమేష్ గారు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి సామగ్రి అలాగే భోజన ఏర్పాట్లన్నీ కూడా చేసి అందరికీ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలి అనేసి భాద్రపద బహుళ విధియ ఈరోజు మనకు పితృకార్యక్రమములు, సామూహిక ఉచిత పితృకర్మలు అలా అనగా పిండ ప్రదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వలన అందరూ బాగుండాలి అనే యొక్క సంకల్పం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన కర్నూలు నగరంలోని శ్రీ లలితా కామేశ్వర స్వామి సేవా సమితి ఎన్ వరలక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో అలాగే మామిలపల్లి జగన్మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పితృదేవత కర్మలు నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రెండోసారిగా వారు ఇక్కడ చేస్తున్నారు. వారికి మా అవధూత రామిరెడ్డి తాత గోశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గోమాత, వందే గోమాతరం. రాయలసీమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన కృషి అభినందనీయమని ఆయన అభిమానులు అన్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనకాలజీ విభాగంలో బ్రెడ్లను పంపిణీ చేశారు. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనకాలజీ విభాగంలో ఆయన అభిమానులు బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి అభిమానులైన శివనారాయణ, లాలి, రంగన్న, మున్నా, మధుసూదన్, జగదీష్, ఇదాయత్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మొదటి నుంచి రాయలసీమ ప్రాంతంలోని వెనకబాటుతనాన్ని, ఇక్కడ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. రాయలసీమలోని సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర, ట్రాక్టర్ యాత్ర లాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని వివరించారు. మొదటి నుంచి రాయలసీమ కోసం బైరెడ్డి చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికైన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 19వ తారీఖు రాయలసీమ ముద్దుబిడ్డ అయినటువంటి రాయలసీమ టైగర్ అయినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నగారు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి ఇక్కడ కాంట్లవాడు దగ్గర బ్రెడ్ ప్యాకెట్లు అమ్మగారు సైన్యం అయినటువంటి శబరమ్మ గారు, నంద్యాల ఎంపీ శబరమ్మ గారు సైన్యం అయినటువంటి ఇక్కడ అమ్మగారి అభిమానులు ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్లు అన్నగారి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి కాంట్లవాడు దగ్గర బాలింతలకి పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతున్నది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రభుత్వ వైద్యశాలలో కాన్పువార్డులో బ్రెడ్ పంపిణీ చేస్తున్నాం. ఈరోజు మన
రాయలసీమ ముద్దుబిడ్డ అయినటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి పేరున ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో కానుపుల వార్డు దగ్గర బాలింత స్త్రీలకు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతున్నది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజయ్ కుమార్, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొత్తం 7 క్రీడాంశాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని తెలియజేశారు. ఈ క్రీడా పోటీల సందర్భంగా క్రీడాకారులకు భోజన వసతిని కల్పించిన మండల విద్యాధికారి వినోద్ కుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి అండర్ 14 7 అంశాలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, టెన్నికాయిడ్, యోగా, ఈ అథ్లెటిక్స్ ఈ అంశాలలో ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మంచి ఏర్పాట్లకు సహకరించినటువంటి మన డిఎస్డిఓ గారు భూపతి సార్ గారికి, అలాగే సీనియర్ అడ్వకేట్ శ్రీధర్ రెడ్డి అన్న గారికి, అలాగే పిల్లలకు మిడ్ డే మీల్స్ కల్పిస్తున్నటువంటి మన ఎంఈఓ వినోద్ కుమార్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయ్ కుమార్ గారు మరియు పుల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళ మండల స్థాయి మీట్ జరుగుతుంది 7 క్రీడాంశాల్లో. సో ఈ క్రీడాంశాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా వెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ టు ద చిల్డ్రన్. అందులో ముఖ్యంగా ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ కానీ ఈ స్టేడియం ఈరోజు ఈ విధంగా యూజ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడినటువంటి దాని గురించి సహాయం చేసినటువంటి మన డిఎస్డిఓ గారికి, దీన్ని వెనకాల నుంచి నడిపిస్తున్న మన ఎంవిఓ గారికి నా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. క్రీడా సామాగ్రి, అదేవిధంగా వారికి ఫర్నిచరు, టేబుల్స్, కుర్చీలు, పిల్లలకు కావాల్సినటువంటి టీషర్ట్లు, వారికి ఏమైనా టోర్నమెంట్కి వెళ్ళడానికి బస్ సౌకర్యానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇచ్చినటువంటి దాత మనకు ఈ విధంగా ఉండడం వలన పిల్లలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. క్రీడాకారులు మంచి భవిష్యత్తులో బాగా రాణించి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మైదానంలో షూటింగ్ బాల్ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మైదానంలో షూటింగ్ బాల్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం షూటింగ్ బాల్ డే సందర్భంగా షూటింగ్ బాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో షూటింగ్ బాల్ క్రీడా అభివృద్ధికి సహకారం అందజేస్తామని తెలియజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని వారు కోరారు. విద్యార్థులు ఎంచుకున్న క్రీడలో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు. నగరంలో షూటింగ్ బాల్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. నిజంగా మీ అదృష్టం కూడా, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అవి మీకు చెప్తా ఉంటారు. సో ఆ అనుభవాలను మీరు ఫాలో అప్ చేసుకుంటా దాంట్లో మంచి ఏముంది, చెడు ఏముంది, క్రీడలలో మెయిన్ మీకు ఏమొస్తుంది అంటే ఒక విషయంలో మంచి ఏముంది, చెడు ఏముంది, ఆ రెండు తెలుసుకునే శక్తి క్రీడలలోనే వస్తుంది. చదువులో రాదు. అది చదువు కావాలి కానీ చదువులలో రాదు. ఈ విధంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మీ పీటీలు అయితేనేమి, ఇక్కడికి వాళ్ళ పీటీలు కానీ ఇప్పుడు ఈ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించిన మీ తల్లిదండ్రులు కానీ నిజంగా చాలా అభినందనీయులు. ఎందుకంటే మీ వెనకాల ఫస్ట్ తల్లిదండ్రులు ఉండాలా, సెకండ్ మీ పీటీలు ఉండాలా. మీ పీటీలు లేకుంటే మీకు ఇంత దూరం రాలేరు ఎవరు కూడా. మీ తల్లిదండ్రులు ఇంట్లో పంపిస్తారు కానీ మీ ఇంటి నుంచి
మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మీ ఇంటికి తీసుకుపోయేంత వరకు మీ బాధ్యతను దగ్గర నుంచి చూసుకునేది ఒక పీటీలు మాత్రమే. ఈ మధ్యలో మేము మొన్న సెప్టెంబర్ 5వ తేదీ, ఎందుకంటే పీటీలకు అవార్డ్స్ రావు, ఉత్తమ ఉపాధ్యాయులని అవార్డ్స్ రావు. సో అవార్డ్స్ రావు కాబట్టి మన రామాంజనేయులన్న గారు మొన్న చెప్పారు, ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సార్ ఇట్లా చేద్దాము, పీటీలు ఎట్లా గుర్తించబడడం లేదు ప్రభుత్వం చేత కానీ ప్రైవేట్ వాళ్ళ చేత కానీ, ఇట్లా వాళ్ళకి సన్మానం చేద్దామంటే మన సెప్టెంబర్ 5th మేము మినిమం స్టార్ట్ చేసినాము. పీటీలను సన్మానించడం అనేది మొన్ననే గవర్నమెంట్ టీచర్లు కానీ ప్రైవేట్ పీటీలు కానీ మొన్న కొంచెం చిన్న సంఖ్యలో చేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా భవిష్యత్తులో పీటీలను జిల్లా నుంచి ఆల్మోస్ట్ 100 మంది దాకా తీసుకోవాలనుకున్నాము. అందరినీ ఉత్తమ పీటీలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పీటీలు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటామని, అలాగే అన్నా క్యాంటీన్లను కూడా త్వరలో ప్రారంభిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. కర్నూలు నగరంలో ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, శానిటేషన్ చేయడంతో పాటుగా ట్రాఫిక్ రిలేటెడ్గా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో మరొకసారి పరిశీలన చేసుకొని సంబంధిత టెక్నికల్ ఆఫీసర్స్తోనూ అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఏం చేయాలనేది స్థాయిలో దృష్టిని పెట్టడం జరుగుతుంది. ఇంకా డ్రైనేజ్ డిస్పోజల్ అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. అలాగనే ట్రాఫిక్లో ఎక్కడ అడ్డిల్స్ ఉన్నాయో అవి, అలాగే ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ మెయింటెనెన్స్ కోసం సీసీటీవీ కెమెరాస్ ద్వారా మానిటరింగ్ చేసుకునేది, ఎక్కడైతే సర్కిల్స్ ఎక్కడన్నా ట్రాఫిక్కి అడ్డం వస్తున్నాయో వాటిని కూడా గుర్తించి వాటిని రీడిజైన్ చేయటము, కొన్ని జంక్షన్స్ ట్రాఫిక్ ఐలాండ్స్ మెయింటెనెన్స్ లేక చూడటానికి కూడా పాడైపోయినట్టుగా ఉన్నవి, వాటిని కొంచెం గ్రీనరీ డెవలప్ చేయటం కానీ, ఒకవైపు ట్రాఫిక్కి సౌకర్యవంతం ఉండే విధంగా రెండో వైపు సుందరీకరణ వచ్చేటట్టుగా వాటిని కూడా ప్రణాళిక చేస్తున్నాము. తొందరలో అన్నా క్యాంటీన్స్ మనకి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 21వ తేదీన ప్రణాళిక చేయడం జరిగింది. మొత్తం 5 ఉన్నాయి. 5లో 4 21 ఏమో 2 పాండ్యం కాన్స్టిట్యున్సీ పరిధిలో వచ్చేవి, ఒక 2 ఉన్నవి. అవి 21 ఇనాగ్రేషన్ ఉంటుంది. కర్నూలు అర్బన్లో 5 ఉన్నాయి. 5లో ఒక 2 మాత్రం 21, 22లోనే. మూడవది దానికి ఇతర టైఅప్ చేయాల్సి ఉంది. లాజిస్టిక్ సపోర్ట్, ఫుడ్ సప్లై మెకానిజం ఇవన్నీ కూడా, అంటే మనం సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసాం కానీ ఇతరత్ర అనుసంధానం చేయాల్సి ఉన్నవి. అది కూడా కంప్లీట్ చేసి, ఎందుకంటే అది సెకండ్ ఫేజ్లో ఉన్నాయి మనకి. అది వీలైతే ఈ 2తో పాటు అది కూడా కలిపి 3ని కూడా 22, 23 తారీఖుల్లో అది కూడా ఫైనల్ చేస్తాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.